హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు నోరి హాస్పిటల్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ హర్షిత గారు. మాట్లాడిద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, చెప్పండి. ప్రెగ్నెన్సీలో కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి మ్యామ్. అవును. కొంతమందిలోనే బ్లీడింగ్ ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు. అసలు ఆ బ్లీడింగ్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తూ ఉంటుంది, ఎవరిలో వస్తూ ఉంటుంది, అలా బ్లీడింగ్ అయినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రెగ్నెన్సీలో చాలా సిమ్టమ్స్ ఉంటాయి. పేషెంట్కి బట్టి వేరే వేరే సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. కొంతమందికి వామిటింగ్ ఉంటుంది, గ్యాస్ ఇబ్బంది అంటారు, డైజెషన్ కరెక్ట్గా లేదంటే చెప్తారు. ఇవన్నీ పక్కన పెడితే బ్లీడింగ్ అన్నది ప్రెగ్నెన్సీలో ఏ స్టేజ్లో అయినా, అది అర్లీలో అయినా లేట్లో అయినా, అది ఒక అలార్మింగ్ సైన్. మీరు డెఫినెట్గా దాన్ని లైట్గా తీసుకొని ఏదో సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి లేదు. ఎలాంటి రకమైన బ్లీడింగ్ అయినా మీకు కనిపిస్తే డెఫినెట్గా మీరు ఫస్ట్ మీ డాక్టర్తో వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే స్టార్టింగ్ మంత్స్లో వచ్చే బ్లీడింగ్లో కొన్ని కాజెస్ వేరుంటాయి. తర్వాత అంటే 6th 7th మంత్ దాటినాక 7వ నెలలో 8వ నెలలో అయ్యే బ్లీడింగ్కి కారణాలు వేరే ఉంటాయి. సో ఎందుకు వల్ల అయింది అన్నది కనుక్కొని దాన్ని బట్టి దాని ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఎలాంటి విధమైన బ్లీడింగ్ కనిపించినా కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ భయపడకుండా ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అంటే ఒక్కసారి అలా కనిపించినప్పుడు బేబీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనేది కొంతమంది డౌట్. అంటే అది మిస్క్యారేజ్ అవ్వకపోయినా కూడా అవుతుందేమో అని కొంతమంది భయపడుతూ ఉంటారు. అవ్వకపోయినా కూడా బేబీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనేది ఒక డౌట్ ఉంటుంది. అది ఎలా చూడాలి? సో నేను ముందే చెప్పినట్టు బ్లీడింగ్కి ఓరల్ కారణాలు ఉన్నాయి. ఇవాళ ప్రత్యేకంగా నేను మాట్లాడదాం అనుకున్నది ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో అయ్యే బ్లీడింగ్ గురించి. అంటే స్టార్టింగ్ 3వ నెల 4వ నెల ఈ లోపల కనిపించే బ్లీడింగ్ గురించి. ఇది అవడానికి మేజర్ గా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మిస్క్యారేజ్. మీరు అన్నట్టు మిస్క్యారేజ్ అందరికి తెలిసిందే. బ్లీడింగ్ అయితే అమ్మో మిస్క్యారేజ్ అవుతుందా ఏమని భయపడతారు, అదొకటి. అది కాకుండా కూడా కొన్ని ఎక్కువ కామన్ కారణాలు చెప్పేసి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేసి, మోలార్ ప్రెగ్నెన్సీ అనేసి ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీరు అడిగినట్టు మిస్క్యారేజా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. మీకు బ్లీడింగ్ ఎలా అవుతుంది అన్నది లేడీ గమనించుకోవాలి. లైట్గా స్పాటింగ్ అవుతుంది, లేదు పెద్ద పెద్దగా ముక్కల్లాగా పడిపోతున్నాయి, పొట్టలో విపరీతమైన నొప్పి వస్తుంది, ఇవన్నీ గమనించాలి. సో సిమ్టమ్స్ బట్టి దానికి ఏంటి ఎలాంటి రకమైన బ్లీడింగ్ అన్నది మనం చెప్పొచ్చు. సో మిస్క్యారేజ్లో కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చి థ్రెటన్డ్ అబార్షన్ అని అంటాం. అందులో ఏమవుతుందంటే లేడీకి లైట్గా బ్లీడింగ్ కనిపిస్తుంది. ఆమె మా దగ్గరికి వచ్చినప్పుడు మేము పేషెంట్ ఒక ఎగ్జామినేషన్ చేసి బ్లీడింగ్ రకం ఎలా ఉంది చూసి దాని రంగు పట్టి ఒక స్కానింగ్ చేస్తాము. స్కానింగ్లో కనుక బేబీకి హార్ట్ బీట్ బాగుంది, గ్రోత్ మంచిగా ఉంది అంటే మనం దాన్ని థ్రెటన్డ్ అబార్షన్ అని లేబుల్ చేస్తాం. అంటే ప్రస్తుతానికి మిస్క్యారేజ్ అవ్వలేదు కానీ ఆ లేడీకి ముందుకెళ్ళి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆ థ్రెట్ ఉంది. సో హార్ట్ బీట్ బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది, కాకపోతే గర్భసంచి లోపల కొంచెం బ్లీడింగ్ అన్నది కనిపిస్తుంది. సో ఆ పేషెంట్ ప్రస్తుతానికి మిస్క్యారేజ్ అవ్వట్లేదు కానీ అయ్యే రిస్క్ లో ఉందని చెప్పొచ్చు. ఇది థ్రెటన్డ్ అబార్షన్. వేరే కొంతమంది పేషెంట్ పెద్ద పెద్ద గడ్డలాగా వెళ్ళిపోతూ ఉన్నాయి, అసలు బ్లీడింగ్ విపరీతంగా అవుతుంది, గుట్టలు బట్టలు మార్చేస్తున్నారు, విపరీతమైన పొట్ట నొప్పి అని చెప్తారు. అది మిస్క్యారేజ్ వైపు ఎక్కువ సూచనలు ఉంటుంది. అలాంటప్పుడు స్కాన్ లో మనకి బేబీ కనిపించదు, హార్ట్ బీట్ ఉండదు, ఏదో మేజర్ అంతా బ్లీడింగ్ లో వచ్చేసి ఏదో కొంత పార్ట్ లోపల ఉండిపోతుంది, అది మిస్క్యారేజ్ అని చెప్తారు. సో బ్లీడింగ్ ఎలాంటి రకందైనా మీరు ఇమీడియట్ గా డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వాలి. ఈ బ్లీడింగ్ ది ఫీటస్ మీద మీరు అడిగినట్టు బేబీ మీద ఎఫెక్ట్ ఏంటి అన్నది అగైన్ డిపెండ్ అవుతుంది. థ్రెటన్డ్ ఇప్పుడు మిస్క్యారేజ్ అయిపోయిందంటే ఆ బేబీని అయితే మనం కాపాడలేము, ఆల్రెడీ బ్లీడింగ్ అయిపోయింది, బేబీ అబార్ట్ అయిపోయింది. థ్రెటన్డ్ మిస్క్యారేజ్ అయితే ఏదైతే ఉందో అందులో కనుక లైట్ గా బ్లీడింగ్ అయింది, ఒకసారి అయ్యి ఆగిపోయింది, అలాంటి బ్లీడింగ్ లో బేబీ మీద పెద్దగా ఏం ఎఫెక్ట్ ఉండదు. చాలా మంది డౌట్ తో వస్తారు, ఏమండి బ్లీడింగ్ అయింది బేబీ బాగానే ఉంటది కదా అబార్షన్ చేయించేసుకోమంటారని అడుగుతారు. లేదండి, భయపడాల్సింది లేదు. మీ రెస్ట్ తీసుకుని మేము మెడిసిన్స్ ఏవైతే ఇస్తామో అవి ప్రిస్క్రిప్షన్స్ ఇస్తాము, ఇంజెక్షన్స్ ఇస్తాము, అవి వాడి రెస్ట్ లో ఉంటే ఆ బేబీ నార్మల్ గా గ్రో అవుతుంది. అలా అని చెప్పేసి కొన్ని సిచ్యువేషన్స్ లో బ్లీడింగ్ అనేది కంటిన్యూస్ గా అవుతూ ఉంటుంది. మెడిసిన్స్ ఇచ్చినా కూడా ఆ బ్లీడింగ్ అనేది ఏదైతే ఉందో ఆగకుండా అవుతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో బేబీకి కొంచెం తక్కువ వెయిట్ పుట్టే రిస్క్ ఉంటుంది. 9వ నెల వరకు కాకుండా 8వ నెలలోనో 8 ముందే డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే తప్ప వేరే మేజర్ ఇష్యూ అయితే బేబీలో ఏమి ఉండదండి. అలాగే ఎర్లీ అంటే 3 monthsలోనే అయ్యే బ్లీడింగ్ విషయంలో వాళ్ళకి కొంచెం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అలాంటివి ఉంటాయని అన్నారు కదా, అలాంటప్పుడు డాక్టర్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వాళ్ళకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుంది? అవును. సో కొన్ని పేషెంట్స్ అట్ రిస్క్ ఉంటారు. ఇప్పుడు
బ్లీడింగ్ 3rd మంత్ స్టార్టింగ్లో అయ్యే బ్లీడింగ్ ఇన్సిడెంట్స్ మీరు నన్ను అడిగితే ఒక 10 మంది గర్భిణీ లేడీస్ని తీసుకుంటే 2 నుంచి 3లో కనిపిస్తుంది. సో చాలా కామన్ అని మనం చెప్పొచ్చు. కాకపోతే మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈ పేషెంట్లో ఎబార్షన్ రిస్క్ ఉంది అని. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు హిస్టరీ అంతా అడుగుతారు కదా. కొంతమంది ఎక్కువ ప్రోన్ ఉంటారు దీనికి. ఎలా అంటే కొంతమంది ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ చేయించుకుంటారు, ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉంటారు, ప్రెగ్నెన్సీలో బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళలో మిస్క్యారేజ్ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు మనం ముందే ఐడెంటిఫై చేసి ముందే ప్రెడిక్ట్ చేయొచ్చు అవ్వచ్చు అని. సో అవ్వకుండా ఉంటాకి ముందే మేము ట్యాబ్లెట్స్ అని ఇంజెక్షన్స్ అని ఉంటాయి అవి స్టార్ట్ చేస్తాము. లేదు ఐడెంటిఫై అవ్వలేదు, రొటీన్ నార్మల్ అన్కాంప్లికేటెడ్ మదర్లో అయింది అని చెప్తే మా దగ్గర కింద వస్తే స్కానింగ్ చేసుకొని హార్ట్ బీట్ ఎలా ఉంది, బేబీ గ్రోత్ ఎలా ఉంది అవన్నీ చూసుకొని ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ అని చెప్తారు. అంటే ప్రెగ్నెన్సీ మిస్క్యారీ అవ్వకుండా ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడం మెడిసిన్ అది. అవి ఉంటాయి. హెచ్సిజీ ఇంజెక్షన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఒక 2-3 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి ఇచ్చుకొని బెడ్ రెస్ట్లో ఉండి మంచిగా ఈజీగా అరుగుదల అయ్యే ఫుడ్ తినాలి, డైజెషన్కి ఈజీ ఉండే ఫుడ్ తిని రెస్ట్లో ఉంటే ఆ బ్లీడింగ్ ఏదైతే ఉందో అది ఆగిపోతుంది. కానీ రొటీన్గా నార్మల్గా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. అలాగే వన్స్ ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత తినకూడని ఫుడ్ అనేది కొంత ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్లో. అవి తిన్నప్పుడు కూడా ఇలాంటి బ్లీడింగ్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. వాటి వల్ల ఇలా బ్లీడింగ్ అయినప్పుడు ఎలా ఉంటుంది మేడం, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? మోస్ట్లీ అదే మీ ప్రోటోకాల్ అదే ఉంటుంది. పపాయ అని పైనాపిల్ అని తినకూడదని పెద్దవాళ్ళు ఎన్నో సంవత్సరాలు నుంచి చెప్తున్నారు. అలా అని చాలా మంది భయపడుతూ వచ్చేస్తారండి, నాకు తెలీదు నేను ప్రెగ్నెంట్ అని నేను ఒక బౌల్ ఆఫ్ పపాయా తినేసాను వస్తారు. భయపడాల్సింది అలా ఏం లేదు. అవి చేస్తాయి రిస్క్. అంటే బ్లీడింగ్ అబార్ట్ చేసే టెండెన్సీ ఉంది అని మీరు తిన్నారని అబార్ట్ అయిపోతుంది అన్నది లేదు. సో వాళ్ళకి రీఅష్యూరెన్స్ ఇచ్చి మనం బ్లీడింగ్ ఏం లేదు బాగానే ఉంది, స్కానింగ్ లో అంతా బాగానే ఉందంటే వాళ్ళకి మేము రీఅష్యూరెన్స్ ఇవ్వచ్చు. ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఈజ్ ఓకే. మీరు మరి ఎక్కువ తాదాత్లో తినేస్తే ఇబ్బంది. కానీ ఒక బౌల్ తిన్నామండి, ఒక కంగారు పడి మాకు తెలియదండి, నాకు ఇప్పుడే తెలిసింది, నేను పోయిన వారం పపాయా తిన్నాను అంటే భయపడాల్సిన ఇబ్బంది ఏం లేదు. అది. సో ఇది బ్లీడింగ్ లో మిస్క్యారేజ్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఒకటి చాలా మందికి తెలియనిది ఇంకా ఎక్కువ అటెన్షన్ అవసరం ఉన్న టాపిక్ అనేది అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అండి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉంటుందో అది మన గర్భసంచి లోపల గ్రో అవుతుంది. అలా కాకుండా గర్భసంచి పక్కన 2 ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్ లో కనుక ప్రెగ్నెన్సీ ఉంటే దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని పిలుస్తాము. ఇవాళ రోజుల్లో ప్రెగ్నెన్సీ లేట్ కన్సెప్షన్ అని, లేట్గా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, లేట్గా పిల్లలు కంటున్నారు, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఇదంతా పెరిగేటప్పటికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రేట్ కూడా చాలా పెరిగిపోయింది. సో నార్మల్ బ్లీడింగ్ అయ్యి ఏమీ లేకపోతే ఓకే ఇబ్బంది లేదు. కాకపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్నది కూడా ఇలాగే ప్రెజెంట్ చేస్తుంది. మీకు ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది, లైట్ గా బ్లీడింగ్ అవుతుంది, స్కాన్ చేస్తే గర్భసంచిలో కాకుండా పక్కన ట్యూబ్స్ లో ప్రెగ్నెన్సీ ఉంటాయి. అలా ఉన్నప్పుడు మాత్రం మీరు ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే అది కనుక మనం ఇగ్నోర్ చేస్తే ఇప్పుడు గర్భసంచిలో ఉన్నంత ప్లేస్ ట్యూబ్ లో ఉండదు కదా. సో ఎలా అయితే ప్రెగ్నెన్సీ గ్రో అవుతుందో ట్యూబ్ రప్చర్ అయ్యి పొట్ట లోపల బ్లీడింగ్ అయ్యి అమ్మ ప్రాణం కూడా ప్రమాదం ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే చాలా స్పెసిఫిక్గా డాక్టర్స్ ఈ మధ్య చెప్తున్నారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే స్కాన్ చేయించుకోండి అని. దానికి కారణం ఇదే. స్కాన్ చేయించుకోకుండా మేము ఏమన్నా 3వ నెలలో చేయించుకుంటాం, 4వ నెలలో చేయించుకుంటాం అని చెప్తారు. అలా చేయించుకుంటే ఈ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ అనేది మిస్ అయిపోతుంది. సో మీరు చాలా పేషెంట్స్ సడన్ గా బ్లీడింగ్ అయ్యి ఇంకా షాక్ లో పల్స్ బీపీ తెలియని సిచ్యువేషన్ లో వస్తారు. దానికి కారణం అదే. సో ఇవాళ ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను అందరినీ అదే రిక్వెస్ట్ చేస్తాను. ప్రెగ్నెన్సీ అని తెలియగానే ఫస్ట్ ఒక బేసిక్ బ్లడ్ టెస్ట్లని, స్కానింగ్ అసలు గర్భసంచి లోపలే ప్రెగ్నెన్సీ నిలిచిందా, బయట ట్యూబ్ లో లేదు కదా అని ఒకటి ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది కూడా అంటూ ఉంటారు ఫస్ట్ మంత్ లో ఏం తెలుస్తుందని స్కాన్ చేయిస్తారని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కానీ ఫస్ట్ ఈ స్కాన్ బ్లడ్ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మంత్ లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే 2 వీక్స్ తర్వాత అట్లీస్ట్ 5 వీక్స్ తర్వాత మనకి ప్రెగ్నెన్సీ తెలుస్తుంది స్కాన్ లో. సో దాన్ని లోకలైజ్ చేయడం అంటే గర్భసంచి లోపలే ఉందా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ లేట్ ప్రెగ్నెన్సీ అంటే 30+ తర్వాత మ్యారేజెస్ అవ్వడము, ఆ తర్వాత కన్సీవ్ అవ్వడము, కన్సీవ్ అవ్వడానికి అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కూడా రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకోవడం, ఐయుఐ, ఐవీఎఫ్, ఇలాంటి వాళ్ళకి ఏమైనా రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా? డెఫినెట్ గా ఉంటుంది. నేను చెప్పినట్టు ఎలాగైతే మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువ ఉందో వీళ్ళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మనం ఏదైతే ఐయుఐతో ప్రెగ్నెన్సీ అవుతుందో, ఐవీఎఫ్ తో అవుతుందో, ఇవి మనం బయట నుంచి స్పర్మ్ ఇవ్వడం కానీ
బయట నుంచి ఎంబ్రియోని ఇంప్లాంట్ చేయడం కానీ చేస్తాము. ఇందులో డెఫినెట్గా ఎక్టోపిక్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎలా అయితే మీ ప్రెగ్నెన్సీ ఎలా అయితే జనరేషన్తో లేట్ అవుతూ వస్తుందో, ఏజ్ ఆఫ్ కన్సెప్షన్ ముందు 20-25 మధ్యలో ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయేది, ఇప్పుడు 30-35లో మన స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల ఈ మధ్య కాలంలో ఇన్ఫెక్షన్స్ అని, పొట్టలో నొప్పులు అని ఎన్నో ఉన్నాయి. సో దీని ఛాన్స్ కూడా పెరుగుతుంది. అందుకనే మీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఫస్ట్ డెఫినెట్గా వెళ్ళి చేయించుకోవాల్సింది స్కానింగ్ అయితే కంపల్సరీగా చేయించుకోవాలండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, కన్సీవ్ అయిన తర్వాత చాలా మందిలో మీరు అన్నట్లు ఈ బ్లీడింగ్ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాము. అది ఎంత సీరియస్ కండిషన్, లేదా దాన్ని మనం నిజంగానే ఏం కాదులే అన్నట్లు వదిలేయాలనేది చాలా చక్కగా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.